ఒకసారి ఆయన ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. తల్లికి వందనం లాస్ట్ పెట్టి మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ చెప్పాను, నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. అతను ముందేం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రూఅప్ ఛార్జెస్ వేస్తున్నారు, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు రావాలి, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంటాకి రావాలని చెప్పి మాట్లాడారు ఎన్నికల ముందు. ఇప్పుడేమంటున్నావు, నేను చెప్పానా అంటున్నాడు విలేకరుని. ఈ నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జెస్ వచ్చినాయా రాలేదా, ఎందుకు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద పనోడు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పెంచి పనోళ్ళు కదా, కరెంటు ఛార్జీలు పెంచమన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా కరెంటు బిల్లులు వచ్చినాయో ఇవాళ కూడా కరెంటు బిల్లులు అదే కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయి? నిర్మాణానికి నిర్మించలేదు. ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి, నేను క్వశ్చన్ విలేకరుని అడగాలంట. నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్ట కడతావు చెప్పరా? 18,000 మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000 మీకు 18,000 రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు, 15,000 మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి, మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి ఆ పిల్లకి, ఈ పిల్లడికి ఆడికి, ఈ చిట్టికి తమ్ముడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు, ఎవరికైతే చెవులకు ఇంపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, GOMS నెంబర్ 29, తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000.